ఇప్పుడు మనం యూనిట్ 4లో న్యూ టాపిక్స్ ఏంటి అని అంటే యూనిట్ 4 టైటిల్ వచ్చి ఇన్స్టిట్యూషన్స్ సపోర్టింగ్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. ఇన్స్టిట్యూషన్స్ సపోర్టింగ్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమల సంస్థాగత మద్దతు అనే టాపిక్లో ఇప్పుడు మనం అసలు చిన్న తరహా పరిశ్రమలని అభివృద్ధి పరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అందిస్తున్నటువంటి పథకాలు ఏంటి, అలానే చిన్న తరహా పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటిని అభివృద్ధి పరచడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యూనిట్లో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే మొదటిగా మనకి చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు వ్యవస్థాపకులకి అంటే ఎంట్రీప్రీనియర్లకి గవర్నమెంట్ అందించేటువంటి సపోర్టింగ్ ఏ విధంగా ఉందో మొదటిగా చూసి ఆ తర్వాత రిమైనింగ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక వ్యాపారాన్ని లేదా పరిశ్రమను స్థాపించవలెనన్న సంస్థకు అనేక రకాల వనరులు మరియు సౌకర్యాలు ఆవశ్యకము అంటే అవసరము అని. మనం ఏదైనా ఒక వ్యాపారం చెయ్యాలి అని అంటే లేదా ఒక పరిశ్రమని ప్రారంభించాలి అని అంటే మనకి అంటే ఆ సంస్థను స్థాపించేటువంటి వ్యవస్థాపకుడికి చాలా రకాల వనరులు మరియు సౌకర్యాలు అవసరం. చిన్న తరహా పరిశ్రమలకు వనరులన్నింటినీ వెచ్చించి సొంత సంస్థను ప్రారంభించుట కష్టతరమైన పని. అంటే ఒక పరిశ్రమని ఒక వ్యక్తి లేదా ఒక ప్రాంతంలో ప్రారంభించడం అని అంటే దానికి అవసరమైనటువంటి మొత్తం సంస్థాపన ఖర్చులన్నింటినీ ఒక్కడే పెట్టి ప్రారంభించటము అనేది చాలా కష్టమైనటువంటి పని. ఒక సంస్థను స్థాపించుటలో మరియు నిర్వహించుటలో నిధులు ఒక ముఖ్యమైన ఆర్థిక వనరులను నిధులచే వ్యవస్థాపకుడు భూమి, కార్మికులు, ముడి పదార్థాలు, యంత్రాలు మరియు ఇతర పరిశ్రమలకు జీవనాధారంగా చెప్పవచ్చును. అంటే నిధులు ఒక పరిశ్రమని ఒక వ్యవస్థాపకుడు ప్రారంభించాలంటే నిధులు చాలా అవసరం. వాటితో పాటుగా వ్యవస్థాపకుడు భూమి, కార్మికుడు, ముడి పదార్థాలు, యంత్రాలు మరియు ఇతర సౌకర్యాలను సంస్థ నిర్వహించుకొనుట కొరకు సమీకరిస్తాడు. అంటే ఒక వ్యాపారాన్ని లేదా ఒక పరిశ్రమని ప్రారంభించడానికి వ్యవస్థాపకుడికి నిధులతో పాటుగా భూమి మరియు శ్రామికులు, ముడి పదార్థాలు, యంత్రాలు మరియు యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అలానే ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా తను ఏం చేస్తారంటే సేకరించి సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుచే నిధులను పరిశ్రమలకు జీవనాధారంగా చెప్పవచ్చును. ఫైనాన్స్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే విత్తాన్ని లేదా నిధిని లేదా నగదుని డబ్బుతో ఎందుకు పోల్చడం జరిగింది, రక్తంతో ఎందుకు పోల్చడం జరిగింది డబ్బుని అనంటే మనిషి బ్రతికుంటే రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణ జరిగితేనే మనిషి బ్రతుకుంటాడు. అంటే ఇక్కడ మేము చెప్పినటువంటి రెండు అంశాలు కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే మనిషి బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా రక్త ప్రసరణ జరగాలి. రక్త ప్రసరణ ఎప్పుడైతే అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో మనిషి ఆటోమేటిక్గా చనిపోయాడని అర్థం. చనిపోయినటువంటి మనిషిలో ఎలాంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. ఇక్కడ ఫైనాన్స్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని మనం ఎందుకు మాట్లాడతామనంటే విత్తాన్ని లేదా నగదుని బ్లడ్తో ఎందుకు కంపారిజన్ చేస్తూ ఉన్నాము అంటే ఏదైనా ఒక పరిశ్రమని ప్రారంభించి దాన్ని కొనసాగించాలన్నా నడపాలి అనన్నా ఫైనాన్స్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఫైనాన్స్ ఎప్పుడైతే ఆగిపోయిన తర్వాత ఆ పరిశ్రమ లేదా వ్యాపార సంస్థ అనేది ముందుకు సాగదనమాట. అందువలన ఫైనాన్స్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. కంపెనీ కంటిన్యూస్గా రన్ అవ్వాలి అని అంటే దానిలో క్యాష్ ఫ్లో అనేది జరుగుతూ ఉండాలి. నగదు అనేది అలా ప్రవహిస్తూ ఉండాలి. అంటే ఒక చోట నుంచి ఒక చోటికి అవసరాలను తీర్చుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సంస్థ అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కానీ దాని యొక్క మనుగడను సాగించడానికి కానీ లేకపోతే అది ముందుకు వెళ్ళడానికి కానీ
నగదు అనేది రక్తంలా ప్రవహిస్తూ ఉండాలి. మానవ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా అయితే జరుగుతూ ఉంటుందో కంపెనీల్లోనూ ఇండస్ట్రీస్లోనూ కూడా ఫైనాన్స్ అనేది అలానే సర్క్యులేషన్ జరగాలి. ఇక్కడ ఒక వ్యవస్థాపకుడు తనంతట తానుగా ఏదైనా ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలంటే అతనికి మెయిన్ సోర్స్ ఏముండాలి అంటే ఫైనాన్స్ ఉండాలి. వితౌట్ ఫైనాన్స్ నో ఇండస్ట్రీ ఆర్ నో బిజినెస్ అని చెప్పొచ్చు అన్నమాట. దీనిని గుర్తించి ప్రభుత్వం ఆర్థిక సంస్థల ద్వారా మరియు జాతీయ బ్యాంకుల ద్వారా చిన్న వ్యవస్థాపకులకు ఆర్థికంగా సహాయం చేయుచున్నవి. అంటే మన దేశంలో చాలామంది నూతన ఆలోచన విధానాలను కలిగినటువంటి ఎంట్రీప్రీనియర్లు ఉన్నారు. అయితే వారి యొక్క ఆలోచన విధానాలని అనుసరించి పరిశ్రమలను ప్రారంభించడానికి వారి దగ్గర నిధులు లేకపోవడం ఒక ప్రధాన సమస్య. ఈ ప్రధాన సమస్యను అరికట్టడానికి ప్రభుత్వం నిధులు అందించి అంటే ఆర్థిక సహాయ సంస్థల ద్వారా అంటే బ్యాంకుల ద్వారా లేకపోతే ఇతర సంస్థల ద్వారా వారి ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి లేదా వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాలను గుర్తించి వారికి అవసరమైనటువంటి నగదును అప్పు రూపంలో ఆర్థిక సంస్థల ద్వారా అందించడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ మన దేశంలో చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో సహాయపడుతున్నాయని చెప్పవచ్చు. సంస్థను ప్రారంభించవలనన్నా నడిపించవలనన్నా ఆర్థిక వనరులు చాలా ముఖ్యం. ఏదైనా ఒక ఆర్థిక కార్యకలాపాన్ని ప్రారంభించదలచిన దానికి ముందుగానే ఏర్పరిచిన కొన్ని మౌలిక సౌకర్యాలు ఆవశ్యకం. అంటే ఏదైనా ఒక పరిశ్రమను ప్రారంభించాలి అని అంటే దానికంటే ముందుగా కొన్ని ప్రాథమిక అవసరాలైన వాటిని మనం సేకరించాలి. అంటే పరిశ్రమను ప్రారంభించాలి అని అంటే దానికంటే ముందుగా కొన్ని విషయాలని లేదా కొన్ని అవసరమైనటువంటి వసతుల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. వాటిని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే మన దగ్గర అవసరమైనటువంటి వనరు నిధులు అనేవి ఉండాలి. అంటే ఆ మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయనంటే రవాణా, కమ్యూనికేషన్ వంటి మౌలిక లోపాలను భర్తీ చేయుటలో ఆర్థిక సహాయాలు మరియు రాయితీలు ఎంత మాత్రము సరిపడవు. వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన వెనుకబడుటకు ఇది ఒక ముఖ్యమైన కారణం. అంటే మనం ఒక క్లాస్లో చెప్పుకునేవాడిని ఏమన్నానంటే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. దేశ ఆర్థిక అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలు పట్టుకొమ్మలు అనే ఒక నినాదాన్ని లేదా నిర్వచనాన్ని మనకి మహాత్మా గాంధీ ఇచ్చారని చెప్పాం. ఇక్కడ ఒక ప్రాంతం ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఆ ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాన్ని గుర్తించి అక్కడ పరిశ్రమలను ప్రారంభించాలి. పరిశ్రమను ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి వ్యక్తుల్ని, ఆశ కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం ప్రోత్సహించి వాటికి అవసరమైనటువంటి రవాణా మరియు కమ్యూనికేషన్ ప్రక్రియల్ని అక్కడ పునరుద్ధరించాలి. రవాణా, కమ్యూనికేషను ఇలాంటి ఫెసిలిటీస్ లేనటువంటి ప్రాంతాలలో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పరిశ్రమను ప్రారంభిస్తే అవి ఎప్పటికీ అభివృద్ధి చెందవు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రారంభించాలంటే ముందుగా ఏముండాలి, అక్కడ రవాణా అలానే కమ్యూనికేషన్ ప్రక్రియ కూడా ఉండాలి అని దాని అర్థం. ప్రభుత్వం అందించే ఆర్థిక సహకారాలు మరియు రాయితీలు ఈ మౌలిక సౌకర్యాల రూపకల్పనకు అయ్యే ఖర్చుతో ఎంత మాత్రమూ సరిపడవు. అంటే ఒక పరిశ్రమని ప్రారంభించడానికి ముందే రవాణా మరియు అంటే రవాణాకు సంబంధించి రోడ్లు అలానే ఇతర వనరులని లేదా ఇతర అవసరాలని తీర్చడం వలన రవాణా వ్యవస్థని మెరుగుపరచవచ్చు. రవాణా వ్యవస్థకి అయ్యేటువంటి ఖర్చు అలానే కమ్యూనికేషన్ వ్యవస్థకి అయ్యేటువంటి ఖర్చు బాగా ఎక్కువగా ఉండడం వలన ఆ సమకూర్చుకున్న నిధులన్నీ కూడా
ఈ వ్యవస్థకే సరిపోతే పరిశ్రమను ప్రారంభించలేరు. అందువలన చాలామంది వ్యవస్థాపకులు వారు ఇబ్బందులు ఎదుర్కోవడానికి లేకపోతే అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే వెనుకబడినటువంటి ప్రాంతాలని, ఇలాంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి ప్రాంతాలని ఎన్నుకొని అక్కడ పరిశ్రమలను ప్రారంభించడం వలన వారు అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నారని చెప్పవచ్చు. మౌలిక సౌకర్యాలను సృష్టించుటకు చాలా నిధులు అవసరం. అంటే రవాణా వ్యవస్థని, కమ్యూనికేషన్ వ్యవస్థని సృష్టించడానికి చాలా డబ్బు అవసరం. చిన్న తరహా వ్యవస్థాపకులకు ఇది ఎంత మాత్రం సాధ్యం కాదు. అంటే సొంత వ్యాపారం చేసే వాళ్ళకి, అలానే ఒక చిన్న పరిశ్రమని ప్రారంభించేటువంటి వ్యవస్థాపకుడికి ఇవి ఎంత మాత్రము సాధ్యం కావు. అంటే రవాణా వ్యవస్థని, కమ్యూనికేషన్ వ్యవస్థని మెరుగుపరచడం అనేది. దీని దృష్ట్యా చిన్న తరహా వ్యవస్థాపకులను అభివృద్ధి చేయుటకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు వచ్చి వివిధ రకాల సౌకర్యాలను మరియు మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. సరైన మౌలిక సౌకర్యాలు ఉన్న ఎడల ఆర్థిక పర్యావరణంలో వ్యాపారాన్ని లేదా పరిశ్రమని బాగా నిర్వహించవచ్చు. అంటే మౌలిక సదుపాయాలైనటువంటి రవాణా వ్యవస్థ, అలానే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలను ప్రారంభిస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి, అలానే అక్కడ సామాజికంగా లేదా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక చక్కని అవకాశంగా ఏర్పడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ మౌలిక సదుపాయాలని ప్రభుత్వాలు పునరుద్ధరించి లేదా వాటిని ఏర్పాటు చేసి ఆ పరిశ్రమను ప్రారంభించే వాళ్ళకి చేయూతనివ్వటమే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వ్యక్తులకి వారి యొక్క మద్దతులు అనే వాటిని తెలియజేయడం జరుగుతుంది. ఇక మనకి చిన్న తరహా పరిశ్రమల్ని ప్రారంభించడానికి అవసరమైనటువంటి రుణ సౌకర్యాలని లేదా రుణాన్ని, నిధులని అందించడానికి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ లేదా బ్యాంక్ పేరు వచ్చి సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు. ఇక్కడ మనం ఈ టైటిల్ని జాగ్రత్తగా గమనించినట్లయితే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ బ్యాంక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది అందించేటువంటి దీని యొక్క విధులు, అలానే ఈ బ్యాంక్ అందించేటువంటి సహాయం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిడ్బి అనగా భారతదేశపు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు. ఇది 1988వ సంవత్సరంలో భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు యొక్క ఉపసంస్థగా స్థాపించబడింది. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు అంటే IDBI, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ IDBI, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉపసంస్థగా ఈ సిడ్బి అనేది ప్రారంభించబడింది. ఇది భారతదేశం మొత్తం పైన పెద్ద తరహా పరిశ్రమలకి అవసరమైనటువంటి రుణాలని లేకపోతే అవసరమైనటువంటి నిధులని ఇది సహాయాన్ని అందిస్తే దీని నుంచి ఏర్పడిందే సిడ్బి. దీన్ని 1988వ సంవత్సరంలో ఈ IDBIకి ఉపసంస్థగా స్థాపించారు. ఇది కార్యకలాపాలను ఏప్రిల్ 2, 1990వ సంవత్సరం నుండి ప్రారంభించింది. ఈ సిడ్బి అనేది 1990 ఏప్రిల్ 2 నుంచి ప్రారంభించబడింది. దీన్ని స్థాపించడం అయితే 1988లోనే స్థాపించారు. కానీ 1990 నుంచి ఇదేం చేశారు అని అంటే ఏప్రిల్ 2 నుంచి ఇది పూర్తిగా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కొరకు కృషి చేయడం జరిగింది. ఇది చిన్న పరిశ్రమల అభివృద్ధి నిధి మరియు జాతీయ ఈక్విటీ నిధి మొదలైన వాటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఈ సిడ్బి ఏం చేస్తుందంటే చిన్న తరహా పరిశ్రమలకి అవసరమైనటువంటి మూలధనాన్ని, అవసరమైనటువంటి జాతీయ నిధిని కూడా ఈ సిడ్బి అనేది
అందించడం జరుగుతుంది. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు స్థాపన మరియు అభివృద్ధిలో ఆర్థిక సహకారం అందించే ప్రాథమిక ఆర్థిక సంస్థ సిడ్బి. అంటే చిన్న తరహా మరియు సూక్ష్మ తరహా పరిశ్రమలకు అవసరమైన రుణాలన్నింటినీ అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందే ఈ సిడ్బి. దీనిలో 10 మంది నిర్వహణ సభ్యులు అలానే డైరెక్టర్ల బోర్డు బృందం నిర్వహిస్తుంది. దీనిని ఏం చేస్తారనంటే నిర్వహించడానికి బాధ్యతలు, దీని నిర్వహణ బాధ్యతలు 10 మంది సభ్యులతో కూడిన డైరెక్టర్ల బోర్డు బృందం నిర్వహిస్తుంది. దీని అధీకృత మూలధనం 1000 కోట్లు మరియు చెల్లింపు మూలధనం 450 కోట్లు. అంటే దీన్ని ప్రారంభించడానికి లేదా దీని దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ ఆ రోజుల్లో అయితే 1000 కోట్లు. ఇది బయట వ్యక్తులకి అందించేటువంటి రుణాల సౌకర్యం లేకపోతే మూలధనం, చెల్లింపు మూలధనం ఎంత అంటే 450 కోట్లు. ఇక భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు యొక్క ఉప సంస్థలు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి. ప్రత్యక్ష ఆర్థిక సహకారం, ప్రత్యక్షంగా ఆర్థిక సహకారాన్ని అందించడం. ఈ సిడ్బి అందించేటువంటి సేవలు ఏ విధంగా ఉంటాయంటే ప్రత్యక్ష ఆర్థిక సహకారం, నిర్వహణ మూలధన సహకారం, రుణదాతలపై లోన్లు, విదేశీ ద్రవ్య లోన్లు, టర్మ్ లోన్లు, పరికరాల సమకూర్పు లోను మొదలైనవి అందిస్తుంది. ఈ సిడ్బి అనేది ఏం చేస్తుందంటే ప్రత్యక్షంగా వ్యవస్థని లేదా పరిశ్రమని స్థాపించాలనుకునే వాళ్ళకి అవసరమైనటువంటి నిర్వహణ మూలధనాన్ని, అలానే రుణదాతలపై లోన్లని, విదేశీ ద్రవ్య లోన్లు అంటే ఇతర దేశాలతో టైఅప్ పెట్టుకుని చేసేటప్పుడు దానికి సంబంధించిన లోన్లని, తర్వాత టర్మ్ లోన్లు, పరికరాలు, యంత్రాల సమకూర్పులు అవసరమైనటువంటి ఖర్చులు మొదలైన వాటిని ఇది సమకూరుస్తుంది. తర్వాత పరోక్ష ఆర్థిక సహకారం అంటే ప్రాథమిక రుణ సంస్థలకు పరోక్ష సాయంగా రీఫైనాన్స్ రూపంలో దేశవ్యాప్తంగా శాఖలను ఏర్పరచి విస్తారమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసినవి. ఈ సిడ్బి అనేది ఏం చేస్తుంది అంటే పరిశ్రమను ప్రారంభించినటువంటి వ్యక్తులకి ప్రత్యక్ష సహకారాన్నే కాకుండా పరోక్ష సహకారం అంటే ప్రారంభించి ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వాటికి అవసరమైనటువంటి రుణాలను తిరిగి మంజూరు చేయడానికి దేశవ్యాప్తంగా అనేక బ్రాంచుల్ని ఏర్పాటు చేసిందని చెప్తున్నాం. ఈ రీఫైనాన్స్ పథకం యొక్క లక్ష్యం ప్రాథమిక రుణ సంస్థల వనరుల పరిమితిని పెంచడం. అంటే మొదట్లో ప్రారంభించినటువంటి ఈ చిన్న తరహా పరిశ్రమలకి అవసరమైనటువంటి మూలధనాన్ని తిరిగి జారీ చేయడం వలన వాటి యొక్క ఆర్థిక పరిస్థితిని అలానే పరపతిని పెంచడం కోసం రీఫైనాన్స్ చేస్తూ ఉన్నాయి సిడ్బీలు. దీని ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సులువుగా రుణాలు అందవచ్చును. అంటే ఈ సిడ్బి ఎప్పుడైతే రీఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిందో ఇవి ఆర్థిక సంస్థల నుంచే కాకుండా బయట వ్యక్తుల నుంచి కూడా అవసరమైనటువంటి రుణాలని సులువుగా పొందొచ్చు. తర్వాత సూక్ష్మ ఆర్థిక సహకారం భారత గ్రామీణాభివృద్ధి బ్యాంకులు చిన్న వ్యవస్థాపకులు మరియు వ్యాపారవేత్తలకు సంస్థలను ఏర్పాటు చేసుకున్నటకు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. అంటే భారతదేశంలో గ్రామీణ బ్యాంకులు చిన్న చిన్న వ్యవస్థాపకులకి అంటే గ్రామీణ బ్యాంకుల ద్వారా అంటే మన పల్లెటూరులో చాలా చోట్ల గ్రామీణ చైతన్య గోదావరి బ్యాంక్ అని, గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ అని ఇలా కొన్ని బ్యాంకుల పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ బ్యాంకుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవస్థాపకులకు అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఉన్నాయని చెప్తున్నాం. ఇది చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు యొక్క ఉప సంస్థలు అన్నమాట. అంటే వ్యవస్థాపకులకు అవసరమైనటువంటి ప్రత్యక్ష రుణాలను అందించడానికి, పరోక్ష రుణాలను అందించడానికి, అలానే సూక్ష్మ ఆర్థిక సహకారాలను అందించడానికి దీనికి ఉన్నటువంటి ఉప సంస్థలని చెప్పొచ్చు. ఇక సిడ్బి యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ సిడ్బి: స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయంటే, మొదటిగా ముందుగా మంజూరు చేసిన రుణాల తిరిగి చెల్లింపు. దీని యొక్క విధులు ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ది ముందుగా మంజూరు చేసిన రుణాల తిరిగి చెల్లింపు. ఇది చిన్న తరహా యూనిట్లకు ముందుగా మంజూరు చేయబడిన రుణాలను తిరిగి చెల్లించి ప్రీ ఫైనాన్స్ చేయను. అంటే గతంలో ఒక పరిశ్రమను ప్రారంభించడానికి అవసరమైనటువంటి మూలధనాన్ని, నిధిని ఇది మంజూరు చేస్తే వాటిని తిరిగి రాబట్టుకుని మళ్ళీ ప్రీ ఫైనాన్స్ చేస్తాయన్నమాట. అంటే వాటికి ఇచ్చినటువంటి రుణాన్ని ఒకసారి మంజూరు చేసిన దాన్ని తిరిగి చెల్లింపు చేయించుకుని మళ్ళీ ఆ తిరిగి అవసరమైన రీతిలో అవసరమైనప్పుడు తిరిగి చెల్లిస్తూ ఉంటాయి. రెండవది హుండీల డిస్కౌంట్, బిల్లులను డిస్కౌంట్ చేయడం. చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లలోని బిల్లులను మరియు యంత్రాల అమ్మకం ద్వారా వచ్చిన బిల్లులు మొదలైన వాటిని డిస్కౌంటింగ్ చేయను. అంటే కొన్ని సందర్భాలలో మనకి అకౌంటింగ్ టెర్మినాలజీలో మాట్లాడినట్లయితే కొంతమంది వ్యక్తులు వస్తువుల్ని అమ్మి లేకపోతే కొని వాటికి సరైన రీతిలో బిల్లులని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ బిల్లులని ఆధారంగా చేసుకుని రాని బాకీని వసూలు చేస్తారు. ఈ వస్తువులు నమ్మినటువంటి వ్యక్తికి నగదు అవసరమైనప్పుడు ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి దగ్గర గడువు కాలం పూర్తి కాకపోతే, అంటే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి దగ్గర గడువు కాలం పూర్తి కాకపోతే ఆ వ్యక్తి దగ్గర వసూలు చేసుకోవాల్సిన మొత్తాన్ని ఆ వ్యక్తి రాసిన బిల్లుని బ్యాంకులో పెట్టి వసూలు చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏ అమ్మకందారుడు అనుకుందాం, బి కొనుగోలుదారుడు అనుకుందాం. ఇక్కడ బి కొంత మొత్తాన్ని అంటే ఒక 10,000 రూపాయలని బి ఏకి ఇవ్వాలి. ఇవ్వకుండా ఒక బిల్లుని రాసిచ్చాడు. ఆ బిల్లుని నేను ఒక 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పాడు అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఏకి 2 నెలల్లోనే డబ్బు అవసరమైతే ఈ బి రాసినటువంటి ఈ బిల్లుని బ్యాంకులో పెట్టి తనకు అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇలాంటి ఒక ప్రక్రియ మనం ఏమో చెప్తుంటే హుండీలను డిస్కౌంట్ చేయడం అని చెప్తామన్నమాట. ఇక సీట్ మూలధనం మరియు స్టాఫ్ లోన్. ఇది జాతీయ ఈక్విటీ నిధి, మహిళా ఉద్యమ నిధి మరియు మహిళా వికాస నిధి మొదలైన వాటి ద్వారా మూలధన రుణాలను మరియు లోన్లను అందిస్తుంది. ఇదేం చేస్తుంది అని అంటే, సిడ్బి పరిశ్రమల్లోనూ లేదా వ్యవస్థాపకులు స్థాపించిన వాటిలోనూ మహిళల యొక్క వికాసానికి, అలానే వారి యొక్క అభివృద్ధికి, అలానే వారి యొక్క ఉద్యమాలకి అవసరమైనటువంటి నిధులని కూడా ఈ సిడ్బీలు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. ఎగుమతుల కొరకు ఆర్థిక సహాయం. ఒక వ్యవస్థాపకుడు లేదా ఒక పరిశ్రమలో తయారు చేయబడినటువంటి వస్తువులని ఇతర ప్రాంతాలకి లేదా ఇతర దేశానికి ఎగుమతి చేయడానికి అవసరమయ్యేటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ఈ సిడ్బీలు అందించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ప్రాథమిక రుణ సంస్థలకు చిన్న తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయుట కొరకు ఇచ్చిన లోన్లను తిరిగి చెల్లించి రీఫైనాన్స్ చేయను. అంటే వస్తువులు తయారు చేయడానికి మాత్రమే ఈ వ్యవస్థాపకుడి దగ్గర డబ్బు ఉంది. తయారు చేసిన వస్తువుల్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి డబ్బులు లేకపోతే వాటి ఎగుమతికి అయ్యేటువంటి ధన సహాయాన్ని, నిధిని ఈ సిడ్బీలు ఇచ్చి వాటిని అమ్ముకున్న తర్వాత తిరిగి చెల్లింపు చేయమని కోరతాయి. అలాంటి రుణాలని కూడా ఈ సిడ్బీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇతర సేవలు. ఇది చిన్న తరహా యూనిట్లకు లీజింగ్ మరియు ఇతర ఆర్థిక సహకారాలను అందించును. అంటే లీజింగ్ తీసుకున్నప్పుడు వాటికి అవసరమైనటువంటి రుణాలని కూడా ఈ సిడ్బీలు ఇస్తాయి. రాష్ట్ర చిన్న పరిశ్రమల కార్పొరేషన్కు సహకారం. రాష్ట్ర చిన్న పరిశ్రమల కార్పొరేషన్ను సులువుగా లభ్యం కాని ముడి పదార్థాలు మరియు ఉత్పత్తులు మార్కెటింగ్ కొరకు చిన్న పరిశ్రమలకు తోడ్పాటును అందించును. అంటే చిన్న తరహా పరిశ్రమలని ఏర్పాటు చేయడానికి వాటికి అవసరమైనటువంటి రుణాలని, సహకారాన్ని ఈ సిడ్బీలు అందిస్తాయి. అలానే రాష్ట్ర స్థాయి వర్తకపు నిధి. ఇది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో
చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను చేపడుతుంది. రాష్ట్ర స్థాయిలో చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి అవసరమైనటువంటి రుణాలని ఈ సిడ్బి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరు చేస్తుంది. తర్వాత నవీన రూపకల్పన ప్రోత్సాహకాలు అంటే చిన్న తరహా పరిశ్రమలలోని వ్యవస్థాపకులలో గల నైపుణ్యాన్ని పెంపొందించుటకు మరియు నవీన రూపకల్పన చేయుటకు అనేక ప్రోత్సాహకాలను రూపొందిస్తుంది. అంటే దీని అర్థం చిన్న తరహా పరిశ్రమల్లో భారీ యంత్రాలని లేదా లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినటువంటి నూతన అధునాతన పరికరాలని ఉపయోగించడానికి అవసరమైనటువంటి రుణాలని ఈ సిడ్బి కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ధన సహాయాన్ని అలానే మొత్తాన్ని ప్రోత్సహిస్తుంది. రవాణా మరియు ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టు అంటే ఇది రవాణా, ఆరోగ్య సంరక్షణ మరియు పర్యాటక రంగాలకు సంబంధించి చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయుటకు వ్యవస్థాపకులకు అనేక ప్రోత్సాహకాలు మరియు రాయితీలు అందిస్తుంది. అంటే ఈ సిడ్బి అనేది ఏం చేస్తుందంటే ట్రావెల్స్ పెట్టుకునే వాళ్ళకి అలానే హెల్త్కి సంబంధించి కొన్ని హాస్పిటల్స్ని లేకపోతే కొన్ని వసతులని అందించేటువంటి సంబంధిత ప్రాజెక్టులకి అవసరమైనటువంటి రుణాలని సబ్సిడీల మీద రాయితీల మీద అందించి వాటిని అభివృద్ధి పరుస్తుంది అని. అంటే ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలకి అవసరమైనటువంటి మొత్తం ధన సహాయాన్ని లేదా రుణ సహాయాన్ని, నిధి సహాయాన్ని ఈ సిడ్బీలు అందిస్తూ ఉన్నాయి. ఈ సిడ్బి అనేది ఐడిబిఐ యొక్క ఉపసంస్థ. దీని యొక్క కార్యకలాపాలలో చాలా వరకు సిడ్బి చేస్తూ ఉంది. ఈ సిడ్బి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే చిన్న పరిశ్రమల అభివృద్ధికి అవసరమైనటువంటి ధన సహాయాన్ని లేదా మూలధనాన్ని, రుణ సహాయాన్ని అందించడమే ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అయి ఉంది అని చెప్పొచ్చు.